గత వారమంతా నాకు తోడు ఉన్నావు. నేటి వరకు ప్రభా నా ప్రయాణంలో, పనుల్లో, రాకపోకలేని విషయాల్లో, నా శారీరకమైన బలహీనతలో నన్ను బలపరిచి అయ్యా నన్ను స్వస్థతనిచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను కాపాడుతున్న దేవానికి స్తోత్రమని నిజంగా నువ్వు ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే దేవుడు ఆనందపడతాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీ స్వరం వినాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ స్వరం వినాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ స్వరం వినాలని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ స్వరం వినాలని ఇష్టపడుతూ ఉండగా నువ్వు నిజంగా నీ నోరు తెచ్చి ప్రభుని వేడుకో. ప్రభువా, గత వారమంతా కాపాడేవయ్యా. నువ్వు చెప్పలేవా నువ్వు? గత వారమంతా ఆయన కాపాడాడు కదా. ఎన్నో బాధల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎంతో అవమానం నుండి, లేక ఎన్నో శోధన నుండి, ఎన్నో శ్రమ నుండి, ఎంతో ఆనందంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను ఆయన కాపాడుతూ ఉన్నాడు కదా. ఆ దేవుడు ఒక్క నిమిషం వేడుకోలేమా? మరి నీ కోసమే కదా ఆయన ఈ భూలోకానికి రావడానికి కారణం నువ్వే కదా. నీకోసమే ఆయన, నీకోసమే ప్రాణం పెట్టి తెలియజేసిన దేవుడిని నువ్వు ఆరాధించలేవా? స్తుతించలేవా? గణపరచలేవా? మహిమపరచలేవా? ఒక్క చిన్న పని చేసి పెడితే నెలల పాటు పొగుడుతావే. ఆయన నీ కొరకు శాశ్వతమైనటువంటి రక్షణ తీసుకొని వస్తే, శాశ్వతమైనటువంటి రక్షణ నీకు ఇస్తే ఒక్క నిమిషంలో నువ్వు ఆయన పొగడలేకపోతున్నావు, ఆయన్ని గణపరచలేకపోతున్నావు, ఆయన్ని ఆరాధించలేకపోతున్నావు. నోరు తెరు పెద్దగా నిజంగా నోరు తెరిస్తే ఈ బిల్డింగ్ దద్దరిల్లిపోవాలా. కానీ నోరు తెరు నువ్వు నోరు తెరిస్తే ఆ మాటలు నీ నోట్లో నింపుతానని చదివిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో దేవుని వేడుకో. దేవుని వేడుకోగలిగితే నువ్వు ఆయన ఆరాధిస్తున్న సమయంలో నేను నీ బలహీనతలన్నీ విడిపోతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ మీద ఏర్పాటు చేస్తున్న దురాత్మ శక్తులు తొలగిపోతాయి. కొంచెంగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. ఇటు ఇరుపు చూడమాకు, దేవుడిని చూడు. కళ్ళు మూసి కళ్ళు తెరవద్దు. సర్వలోకానికే